కాళ్ళల్లో జాలు, తిమ్మిరి, మంటలు గల కారణాలేంటి? ఏ వ్యాధిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. ఈ కాళ్ళల్లో జాలు, తిమ్మిరి, మంటలు పాదాల నుంచి మీద వరకు పిరుదుల దాకా వస్తూ ఉండడం అన్నది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. అయితే ఈ సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నడుములో సమస్య ఉండడం వల్ల, నడుములో కాళ్ళకొచ్చే నరాలు నొప్పుకోవడం వల్ల ఈ విధంగా నొప్పులు రావచ్చు. అదే కాకుండా కాళ్ళల్లో నరాల్లో ఉండే సమస్య వల్ల కూడా రావచ్చు. అయితే ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకో. ఇప్పుడు కాళ్ళల్లో నరాల్లో ఉండే సమస్య వల్ల కాళ్ళల్లో మంటలు, జాలు, తిమ్మిరి వస్తున్నట్టయితే ఆ మంటలు అవి ఎక్కువగా రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఈ మంటలు ఒక్కొక్కసారి ఏంటంటే నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అదే విధంగా ఈ మంటలు, తిమ్మిర్లు కొంచెం డే టైంలో తక్కువగా ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఇది షుగర్ ఉండే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే విధంగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని, న్యూట్రిషన్ ఆహారం సరిగా తీసుకొని వాళ్ళల్లో కూడా ఈ నరాల్లో వచ్చే సమస్యలు మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా నడుములో ఉండే సమస్య వల్ల కాళ్ళల్లో వచ్చే జాలు ఎలా ఉంటుందంటే, ఇది ఎక్కువగా లేచి నించున్నాక ఓ పావుగంట అరగంట తర్వాత కాలంతా జాల్లాగా రావడం, అదే విధంగా కొంచెం దూరం నడిచాక నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా కూర్చున్నాక కొంతసేపటికి కాళ్ళ నొప్పి అది తగ్గిపోతూ ఉంటుంది. అదే విధంగా పడుకున్నాక ఏంటంటే ఈ కాళ్ళ నొప్పులు అన్నవి పూర్తిగా రిలీఫ్ అన్నది వస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ నడుము వల్ల వచ్చే సమస్య వల్ల కాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయంటే, జనరల్ గా నొప్పి పిరుదుల దగ్గర మొదలై తొడల దగ్గర నుంచి పిక్కల దాకా పాకి మెల్లిగా అరిపేదాల దాకా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా నరాల్లో వచ్చే సమస్య వల్ల వచ్చే కాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయంటే, అవి ఎక్కువగా పాదాల దగ్గర, అరిపాదాల దగ్గర లేదా మడాల దగ్గర ఉంటూ ఉంటాయి. చాలా తక్కువ మందికి మోకాల వరకు వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే నడిచేటప్పుడు నేల మీద ఏదో దూది మీద నడుస్తున్నట్టు ఉంటూ ఉంటుంది. అదే విధంగా వాళ్ళకి ఏంటంటే స్పర్శ సరిగా తెలియదు. ధన్యవాదాలు.